మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే మన పెద్ద పేగులో వచ్చేటువంటి ఒక రకమైన క్యాన్సర్స్. మనకు నార్మల్గా స్కూల్లో చదువుకున్నదే. నార్మల్గా మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ స్టమక్లో వెళ్తుంది, అంటే కడుపు, అది స్టోరేజ్ బ్యాగ్ లాంటిది. తర్వాత చిన్న పేగులో వెళ్ళి చాలా మటుకు డైజెషన్ అక్కడ జరుగుతుంది. చివరికి పెద్ద పేగులో వచ్చి దాని తర్వాత మన ఫుడ్లో నీరు అదంతా ఉండేదంతా మన పెద్ద పేగు అబ్జర్వ్ చేసుకొని ఫైనల్గా స్టూల్స్ అనేవి వస్తాయి. పెద్ద పేగులో కూడా రెండు భాగాలు ఉంటాయి. అంటే పెద్ద పేగులో మొదటి భాగాన్ని మెయిన్లీ కోలాన్ అంటారు, చివరి భాగాన్ని రెక్టమ్ అంటారు. సో రెక్టమ్ తర్వాత వచ్చేది మన లాస్ట్ లో కనిపించేది ఏనల్ కెనాల్ అంటారు. సో పెద్ద పేగులో వచ్చేటువంటి క్యాన్సర్స్ ని కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, మీకు అందరికీ తెలుసుకోవాలి. ఎందుకంటే దీని సైన్స్ అండ్ సింటమ్స్ తెలిస్తే మీరు వెంటనే నార్మల్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సింపుల్ టెస్ట్ ద్వారా డిటెక్ట్ చేసేటువంటి క్యాన్సర్ ఇది. సైన్స్ అండ్ సింటమ్స్ అంటే ఎటువంటివి? నార్మల్ గా మీకు డైలీ మోషన్ హ్యాబిట్స్ అనేటివి మీకు అందరికీ తెలుసు. కొంతమంది డైలీ మార్నింగ్ ఫ్రీగా మోషన్ వెళ్తున్నారు అనుకోండి చాలా సంవత్సరాలుగా. సడన్ గా ఇప్పుడు మోషన్ హ్యాబిట్స్ లో కొన్ని మార్పులు వచ్చాయి అనుకోండి. కాన్స్టిపేషన్ అంటే చాలా ట్రై చేస్తే గానీ మోషన్ వెళ్ళట్లేదు, లేదంటే మోషన్ లో బ్లడ్ పడడం, కింద నుంచి పస్ లేకుంటే ఫ్లూయిడ్ లాంటిది రావడం, ఇవన్నీ ఒక 3 to 4 weeks కంటే ఎక్కువ ఉన్నాయంటే ఖచ్చితంగా వెళ్ళి ఒక డాక్టర్ని, ఆంకాలజిస్ట్ కానీ జనరల్ సర్జన్ కానీ ఖచ్చితంగా సంప్రదించాలి. ఎందుకంటే కోలోరెక్టల్ క్యాన్సర్ ఇది వరకు రేర్ గా ఉండేది కానీ ఇప్పుడు రేర్ అనేది కాదు. మనం డైలీ ఓపీడీలో అట్లీస్ట్ 2 to 3 పేషెంట్స్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ తో బాధితులు చూస్తున్నాం. అదే కాకుండా ఇంతకు ముందు ఎలా ఉండేదంటే 60 years తర్వాత ఉండే వాళ్ళకే నార్మల్లీ కోలోరెక్టల్ క్యాన్సర్స్ వచ్చేది. ఇప్పుడు అలా కాదు, 20, 25, 30 years వాళ్ళకు కూడా కోలోరెక్టల్ క్యాన్సర్స్ వస్తున్నాయి, ఎస్పెషల్లీ ఇండియాలో. దానికి కారణాలు ఏంటో చాలా మందికి ఇంకా రీసెర్చ్ చేస్తున్నాం కానీ ఇది ఒక రియాలిటీ. ప్లస్ ఆ యంగ్ ఏజ్ లో వచ్చేటువంటి పేషెంట్స్ కి ఇంకా అగ్రెసివ్ ట్యూమర్స్, అంటే చాలా అడ్వాన్స్ స్టేజెస్ లో ఐడెంటిఫై అవుతూ లేదంటే ట్రీట్మెంట్ కి రెస్పాండ్ కాని ట్యూమర్స్ లాంటివి వస్తున్నాయి. సో బేసిక్ గా మీరు గుర్తుంచుకోవాల్సిండేది, మీ మోషన్ హ్యాబిట్స్, బౌల్ హ్యాబిట్స్ లో ఏ మార్పు వచ్చినా గానీ అది 3 to 4 weeks కంటే ఎక్కువ ఉన్నిందంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ టెస్టులు చేయించుకోవాలి? బహుశా మోస్ట్ డాక్టర్స్ ఇటువంటి సిమ్టమ్స్ చెప్పినప్పుడు వారికి అందరికీ తెలుసు ఏ టెస్ట్ చేయాలి, కానీ మీకు కూడా తెలియాలి. నార్మల్ గా బ్లడ్ నార్మల్ గా ఉందా, హిమోగ్లోబిన్ నార్మల్ గా ఉందా లేదా చెక్ చేస్తారు. మీరు మోషన్ లో బ్లడ్ వెళ్తుందంటే నార్మల్ గా హిమోగ్లోబిన్ చెక్ చేస్తారు. హిమోగ్లోబిన్ తక్కువ ఉందంటే అన్నెసరిగా మీ మోషన్ లో బ్లడ్ వెళ్తున్న వల్ల హిమోగ్లోబిన్ తక్కువ ఉందని కూడా వాళ్ళు నార్మల్ గా గుర్తించవచ్చు. నెక్స్ట్ టెస్ట్, మీరు ఇలాగా బాధితులుగా ఉన్నప్పుడు సింపుల్ పర్రెక్టల్ ఎగ్జామినేషన్, అంటే ఓపీడీలోనే ఫింగర్ పెట్టి డాక్టర్ గారు నార్మల్ గా ఎగ్జామిన్ చేస్తారు. దాంతో ఏం తెలుస్తుంది? పెద్ద పేగులో చివరి భాగం అంటే రెక్టమ్ లో ఉండేటువంటి భాగంలో ఏదన్నా ట్యూమర్ గానీ గడ్డ గానీ ఉందా లేదా సింపుల్ టెస్ట్ తో తెలిసిపోతుంది. నెక్స్ట్ పెద్ద పేగులో మొదటి భాగం అంటే కోలాన్ భాగం నార్మల్ గా డాక్టర్ కి ఫింగర్ ద్వారా, హ్యాండ్ ద్వారా యాక్సెసిబుల్ కాదు కాబట్టి కొలనోస్కోపీ అనేటువంటి టెస్ట్ చేస్తారు. కొలనోస్కోపీ అంటే ఏం లేదు, ఒక లాంగ్ ట్యూబ్ ఉంటుంది, ఆ ట్యూబ్ కి చివరి భాగంలో ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరా ద్వారా ఆ ట్యూబ్ మనకు పంపించినప్పుడు పెద్ద పేగులో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదన్నా గడ్డలు ఉన్నాయా, అంతా నార్మల్ గానే ఉందా లేదా అని ఒక టీవీ మానిటర్ లో కనిపిస్తుంది. ఇది కూడా డే కేర్ ప్రొసీజరే. మీరు మార్నింగ్ వచ్చి ఆ టెస్ట్ చేయించుకొని అదే రోజు మీరు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకొక విషయం మీరు గుర్తించాల్సినది ఏంటంటే పెద్ద పేగు క్యాన్సర్ అనేది సడన్ గా రాదు. ఇది చాలా సంవత్సరాలు పాలిప్స్ అనేటువంటి చిన్న చిన్న గడ్డల్లాగా ఫస్ట్ ఏర్పడిన తర్వాతనే, ఈ పాలిప్స్ అనేది చాలా సంవత్సరాలు చేంజెస్ జరిగి తర్వాతనే క్యాన్సర్ గా మారుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ లో 60 years తర్వాత ఉండే వయసు వారికి ఎవ్రీ 5 years ఒక్కసారైనా కొలనోస్కోపీ చేయించుకోవాలన్నది కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. అది మన కంట్రీలో చాలా మంది ఫాలో కారు, ఎందుకంటే కొలనోస్కోపీ చాలా ఇబ్బందికరమైన టెస్ట్ అని అనుకోవచ్చు. కానీ 60 తర్వాత, ఒక ఏజ్ తర్వాత ఖచ్చితంగా 1 or 2 times, ఒక 10-year పీరియడ్ లో 1 or 2 times కొలనోస్కోపీ అన్న చేస్తే ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అంటే పాలిప్స్ అనేటువంటి స్టేజ్ లో ఉన్న ట్యూమర్స్ కూడా మనం గుర్తించవచ్చు. పాలిప్ స్టేజ్ లో డిటెక్ట్ చేస్తే కొలనోస్కోపీ టైంలోనే ఆ పాలిపెక్టమీ అంటే పాలిప్ ని తీసేసేటువంటి ప్రొసీజర్ కూడా సింపుల్ ప్రొసీజర్ తో ఆ మొత్తం ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది. కానీ ఇది నిర్లక్ష్యం చేశారనుకోండి నార్మల్ గా అప్పుడే అది కోలోరెక్టల్ క్యాన్సర్ గా నార్మల్ గా మారుతుంది. కోలోరెక్టల్ క్యాన్సర్ గుర్తించడానికి కొలనోస్కోపీ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ టెస్ట్. కొలనోస్కోపీలో బయాప్సీ చేసి అది ల్యాబ్ కి పంపించినప్పుడు అందులో క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ ఐడెంటిఫై అయిన తర్వాత దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయా లేదా, ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయని మనం మాట్లాడుకుందాం. కోలోరెక్టల్ క్యాన్సర్ లో ఫస్ట్ థింగ్, ఒక కొలనోస్కోపీ చేసి బయాప్సీ చేసిన తర్వాత ఐడెంటిఫై అయిన తర్వాత డాక్టర్ నార్మల్ గా నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే స్టేజింగ్ టెస్ట్ చేస్తారు. అంటే అది కోలాన్ లేదంటే రెక్టమ్ లో ఒకటే ఉందా లేదంటే వేరే దగ్గరికి పాకిందా లేదా అని. దీనికి మోస్ట్లీ మనం సిటీ స్కాన్ గానీ పెట్ సిటీ గానీ మీరు వింటూ ఉంటారు, అది చేస్తాం. అందులో మనకు ఎక్కడా స్ప్రెడ్ కాలేదు, మోస్ట్లీ అది పేగులోనే ఉంది అని తెలిసింది అనుకోండి, లోకల్ స్టేజింగ్ చేస్తాం. ఇప్పుడు రెక్టల్ క్యాన్సర్ లో
లోకల్ స్టేజింగ్ కోసం మనం ఎంఆర్ఐ టెస్ట్ కూడా వాడతాము. కోలాన్ క్యాన్సర్ కి మనం చేసే సిటీ, పెట్ సిటీ కూడా సరిపోతుంది. లోకల్ స్టేజింగ్ అంటే ఉండే పేగులో ఎంత వరకు చుచ్చుకు వెళ్ళింది, అంటే ఒక లేయర్ లోనే ఉందా, 2-3 లేయర్లు పాకిందా, లేదంటే అది బర్స్ట్ అయి బయటికి వచ్చిందా అనేది తెలుస్తుంది. సో ఈ స్టేజింగ్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాతనే ఒక క్యాన్సర్ సెంటర్ లో ఆంకాలజిస్ట్ వాళ్ళ కొలీగ్స్ తో డిస్కస్ చేసి ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది వీల్ కమ్ అప్ విత్. చాలా ఎర్లీ స్టేజ్ కోలాన్ క్యాన్సర్ అనుకోండి, దానికి ఇనిషియల్ గా సర్జరీ అనేది రికమెండ్ చేస్తాం. సో పేగులో ఒక భాగాన్ని, ట్యూమర్ ఒక్కటే కాదు, పేగులో అటుపక్క ఇటుపక్క ఒక 5 సెంటీమీటర్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ నార్మల్ పేగు ప్లస్ జబ్బున్న పేగును తీసేసి ఆ మిగతా 2 ఎండ్స్ పేగుని జాయిన్ చేసే సర్జరీని కొలెక్టమీ విత్ అనస్టమోసిస్ అనేది ప్రొసీజర్ చేస్తుంటాం. ఇది క్యాన్సర్ సెంటర్స్ లో జరిగే వెరీ కామన్ ప్రొసీజర్. ఈ సర్జరీ తర్వాత ఆ మొత్తం స్పెసిమెన్ మనకు టెస్ట్కి వెళ్ళిన తర్వాత కీమోథెరపీ అవసరమా లేదా అని తెలుస్తుంది. అందరికీ కంపల్సరీ కాదు, కొన్ని వెరీ ఎర్లీ స్టేజెస్ లో సర్జరీ ఒక్కటితోనే సరిపోతుంది, కొన్ని అడ్వాన్స్ స్టేజెస్ లో మనం కీమోథెరపీ కూడా ఇస్తూ ఉంటాం. కానీ రెక్టల్ క్యాన్సర్స్ అంటే పెద్ద పేగులో చివరి భాగం రెక్టమ్ క్యాన్సర్స్ కొంచెం డిఫికల్ట్ టు ట్రీట్ క్యాన్సర్స్. ఇది ఉండే లొకేషన్ కానీ లేదంటే అది ప్రెజెంట్ అయ్యే స్టేజ్ కానీ కొంచెం ట్రిక్కీ. కొంచెం లోకలీ అడ్వాన్స్డ్ రెక్టల్ క్యాన్సర్స్ లో సర్జరీ కంటే ముందు కీమోథెరపీ, రేడియేషన్ 2 కలిపి కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. అదే మనం కీమో రేడియేషన్ అనుకుంటూ ఉంటాం. కీమో రేడియేషన్ ఇచ్చిన తర్వాత ఆ సైజ్ తగ్గుతుంది, దాని తర్వాత మనం నార్మల్లీ సర్జరీ వెళ్ళిన తర్వాత కీమోథెరపీ కానీ లేదంటే అబ్జర్వేషన్ కానీ చేస్తూ ఉంటాం. ఇటీవల సర్జికల్ టెక్నిక్స్ లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఎందుకంటే నేను సర్జన్ కాబట్టి నా ట్రైనింగ్ టైంలో ఉండేటువంటి టెక్నిక్స్, నేను తర్వాత ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ ప్రాక్టీస్ లో ఉండేటువంటి టెక్నిక్స్, ఇప్పుడు వచ్చిన టెక్నిక్స్ లో చాలా మార్పులు ఉన్నాయి. ఇనిషియల్ గా అందరికీ నార్మల్ గా ఓపెన్ సర్జరీ అంటే కడుపులో పెద్ద కాటు వేసి నార్మల్ గా సర్జరీ చేసేవాళ్ళు. దాని తర్వాత మీకు తెలిసినట్లు కీ హోల్ సర్జరీస్ అనేటివి చాలా మటుకు అన్ని సెంటర్స్ లో వచ్చేసాయి. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అనేది కూడా మన అందుబాటులో ఉంది. కీ హోల్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీలో బయట మీకు కనిపించడానికి పెద్ద డిఫరెన్స్ లేకపోయినా లోపల మన విజన్ గానీ, అంటే డాక్టర్ కి తెలిసే స్క్రీన్ లో క్లారిటీ గానీ, మనం చేసేటువంటి సర్జరీలో ఉండేటువంటి యాక్యురసీ గానీ, చిన్న చిన్న నరాలని కూడా ప్రిజర్వ్ చేస్తూ సర్జరీ చేసేటువంటి టెక్నాలజీ అనేది మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది. రెగ్యులర్ గా కూడా చేస్తున్నాం. అండ్ రెక్టల్ క్యాన్సర్స్ అంటే పెద్ద పేగులో చివరి భాగంలో ఉండే క్యాన్సర్స్ కి ఇది చాలా యూస్ఫుల్. సో రోబోటిక్ కోలోరెక్టల్ సర్జరీ అనేది ఇప్పుడు ఇండియాలో అవైలబుల్ ఉంది, సిటీస్ లో అవైలబుల్ ఉంది, అండ్ స్పెషలీ రోబోటిక్ సర్జన్స్ అనేది మోస్ట్ సెంటర్స్ లో ఉన్నారు.